హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. మరి కౌన్సిలింగ్ అప్డేట్ ఏంటి, కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్ లిస్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్ అనేది నోటిఫికేషన్ నెక్స్ట్ వీక్ రావడం జరుగుతుంది, జూలై 1st వీక్లో. యాక్చువల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2024 కౌన్సిలింగ్ చూసుకుంటే జూన్లోనే కంప్లీట్ అయిపోయినాయి, జూన్లోనే మనకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. బట్ ఏదో కాలేజీలో ఇష్యూస్ వల్ల ఈసారి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాగానే 15 డేస్లోనే కౌన్సిలింగ్ కంప్లీట్ చేసి మీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం జూలై 15 to 20 మధ్యన మీ క్లాసెస్ స్టార్ట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చినాక ఎక్కువ రోజుల సమయం ఉండదు కనుక మీరు కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే ముందు అన్నీ తీసి పెట్టుకోండి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ లేదు అంటే మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి అయితే మిస్ అవుతారు. మరి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మీకు ఏపీ డీసెట్ 2025 ర్యాంక్ కార్డు నిన్న డౌన్లోడ్ చేసుకున్నారు కదా. ర్యాంక్ కార్డు, మీ ఎగ్జామ్ రాసిన హాల్ టికెటు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇంటర్ టీసీ, మీరు ఇంటర్ తర్వాత చేస్తేనేమో ఇంటర్ టీసీ, డిగ్రీ తర్వాత చేస్తే డిగ్రీ టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ అన్న, బోనోఫైడ్స్ అన్న, కండక్ట్ సర్టిఫికేట్స్ అన్న సేమ్ 6th క్లాస్ నుంచి 10th వరకు ఆర్ ప్రజెంట్ వరకు మీరు బోనోఫైడ్స్ అయితే తీసి పెట్టుకోండి. మ్యాక్సిమం కనీసం 4-5 సంవత్సరాల బోనోఫైడ్స్ అయితే తీసి పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేటు, ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కొత్తది తీసుకోరు, ఈ సంవత్సరంలో అప్లై చేసినది తీసుకోండి. ఓసీకేమో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓసీలలో పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేటు ఫర్ ఓసీ. ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్స్ ఉంటే 10 to 15% రిజర్వేషన్లో మీకైతే సీట్ రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీకు 9 సర్టిఫికేట్లు చెప్పిన ఈ 9 సర్టిఫికేట్లు అందరికీ యూజ్ అయ్యేటివి, అంటే అందరు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడేవి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు మీ దగ్గర ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ 11th వన్ చూడండి, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేటు, అంటే మీరు పిహెచ్ సర్టిఫికేట్, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే మీద ఒక సదరం కానీ యూడిఐడి కానీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి. ఎన్సీసీ స్టూడెంట్స్ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేటు, ఎవరైనా ఆర్మీ పర్సన్స్ ఉంటే వాళ్ళు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ పర్సన్ అన్నట్టు క్యాప్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్. ఇది అందరికీ కాదు, ఈ 11వది ఓన్లీ స్పెషల్ స్టూడెంట్స్కు, పిహెచ్ స్టూడెంట్స్కి, ఎన్సీసీ స్టూడెంట్స్, క్యాప్ స్టూడెంట్స్, వీళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకి 10 వరకు మాత్రము మస్ట్ అండ్ షుడ్ అందరికీ. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటే నాన్ లోకల్ సర్టిఫికేట్ తీసుకోండి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3 లేదా 4 రెడీ చేసి పెట్టుకోండి. ఈ 13 అంటే ఈ 10 అయితే తప్పనిసరిగా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఏమన్నా లేకపోతే చూసి పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. వీటన్నిటిని వీడియోని లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జూలై 1st వీక్లో 99% మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. ఇవే సర్టిఫికేట్లు 99% ఉంటాయి. ఏమైనా సర్టిఫికేట్లు చేంజ్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి తప్పనిసరిగా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.